వాక్య ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. అప్పుడు పౌలు అన్నటువంటి దైవ సేవకునికి దేవుడు ఆయనకిచ్చినటువంటి బహుమానం, ఆయనకి ఇస్తానన్నటువంటి బహుమానము కొరకు ఆ గురి కలిగి నేను ఎలాగైనా ఈ బహుమానాన్ని నేను పొందుకోవాలి, బహుమానాన్ని పొందుకునే దాని కొరకు ఆయన ఒక గురి కలిగి దాన్ని పొందుకునేదాకా నేను పోరాటం చేస్తూ ఉన్నాను, నేను పరిగెత్తుతూ ఉన్నాను అని పౌల అన్న భక్తుడు చెప్పేటువంటి మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. ఆయనకి ఇచ్చేటువంటి బహుమానం ఏంటి? ఈ లోకంలో కాదు, ఆయన పరలోకంలో ఆయన కొరకు దేవుడు ఇస్తానన్నటువంటి జీవ కిరీటాన్ని, లేదా దేవుడు ఆయన కొరకు పెట్టినటువంటి కిరీటాన్ని పొందుకునే దాని కొరకు ఆయన ఈ లోకంలో ఆయన పరిగెత్తుతూ ఉన్నట్లుగా లేఖనంలో చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈ రోజు ప్రాముఖ్యంగా మనం నేర్చుకునేటువంటి అంశాలు ఏంటంటే, మన గురి ముట్టాలి అంటే మన జీవితంలో ఉండాల్సిన కార్యాలు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ కూర్చోండి, మనందరికీ కూడా కొన్ని గురి ఉంది. గురి లేక మనము ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో బ్రతకలేదు. మన కుటుంబం ఇలాగ ఉండాలి ఆశ లేదా? అయితే ఆశపడుతూ ఉన్నాము, కానీ చాలా కుటుంబాలు వాటి గురిగా ఎంచుకొని ఎలాగైనా నేను దాన్ని పొందుకోవాలి అనే ప్రయత్నాలు చేయట్లేదు, ఆశపడుతూ ఉన్నాం. గమనించండి, చాలా సార్లు నేను కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, సోంబేరు కూడా ఆశపడతారు. ఆశపడిండేది సోమరి ఆశపడతాడు, కానీ అయితే సోమరి ఆశపడినటువంటి దానిని పొందుకోలేడు అని కూడా లేఖనము సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నువ్వు ఏ గురి అయితే కలిగి ఉన్నావో దాన్ని పొందుకోవటానికి మనలో లేదా మన జీవితంలో ఉండాల్సిన కొన్ని గుణ స్వభావాలు ఏంటో మనం ఈరోజు నేర్చుకుందామా? గురి ముట్టాలనా, సాధించాలనా, పొందుకోవాలనా? అయితే మనలో కొన్ని విశేషమైన గుణ స్వభావాలు మనలో ఉండాలి. వాటిలో 5 విషయాలను ఈ రోజు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది, వెనుక ఉన్న వాటిని మరిచి మనము ఏ గురి అయితే కలిగి ఉన్నామో వాటినే మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అదే ఒకవేళ ఈ రీతిగా మీరు ఆలోచించేయండి, వెనుక ఉన్న వాటన్నింటినీ మనం మర్చిపోవాలి. వెనుక మన జీవితంలో జరిగిన ఘటనలన్నింటినీ మనం మర్చిపోవాలి. వెనుక ఏ విషయాల్లో మనం ఫెయిల్యూర్ అయి ఉన్నామో వాటన్నింటినీ మనం మర్చిపోయినప్పుడే మన గురి మనం ముట్టడానికి సాధ్యమవుతుంది. చాలా సార్లు మన గురి ముట్టకపోవడానికి కారణం ఏమో తెలుసా? మన వెనక జీవితంలో మనం ఏ విషయాల్లో ఫెయిల్యూర్ అయి ఉన్నామో, ఏ విషయాల్లో మనం పడిపోయి ఉన్నామో వాటినే మనం జ్ఞాపకం చేసుకొని మనలో సాతానుడు కలిగించే ఆలోచనలు ఏంటో తెలుసా? నువ్వు ఇక ఆ గురిని ముట్టేకి సాధ్యమయ్యలేదు, నీ వలన సాధ్యము కాదు. నీ వెనక జీవితాన్ని ఒకసారి చూడు. నీ వెనక జీవితంలో నువ్వు ప్రయత్నాలు చేసినావు కదా, వెనక జీవితంలో పొందుకోవాలని ఆశపడ్డావు కదా, అయినా కూడా పొందుకునేకి నీ వలన కాలే. ఇప్పుడు అవుతుందా? ఇప్పుడు ఖండితంగా సాధ్యమయ్యలే. అప్పుడుండే బలము నీకు ఇప్పుడుందా? ఇప్పుడు నీకు అంత బలం లేదు కదా, నువ్వు ఇప్పుడు పొందుకోగలవా? ఎవరు ఆలోచనిస్తారు? సైతాన్ అన్నటువంటి వాడు ఆలోచనిస్తాడు. అందుకే దేవుని వాక్యము స్పష్టంగా బోధిస్తది, వెనుక వాటిని మనం మర్చిపోవాలి. ఆధారంగా ఒక వాక్యాన్ని చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 13వ వాక్యం. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఏం చేస్తున్నాడంటే ఆయన వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ఆయన పరిగెత్తుతూ ఉన్నాడంట. ఈరోజు వెనక గతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ముందర చేయాల్సినటువంటి కార్యాలను మనం చేయటానికి సాధ్యము అయ్యలేదు. గతాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ముందర సంతోషించేటువంటి సంతోషాన్ని మనం అనుభవించే సాధ్యం అయ్యలేదు. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి సాధ్యము కాదు. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన బిడ్డల జీవితాల్లో కూడా మంచి భవిష్యత్తు వారు పొందుకోవటానికి సాధ్యము కాదు. గతంలో వారు అలాగా ఉన్నారు కదా, ఇక బాగుపడరన్న ఆలోచనలే వస్తుంది. కానీ గతాన్ని వదులుదా, ముందర వారి కొరకు మనం ఏం చేయాలి?
ముందర మన కుటుంబం కొరకు మనం ఏం చేయాలి, మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, ముందర మనం మంచి భవిష్యత్తును పొందుకోవాలంటే ఏం చేయాలి, ముందర మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలి, ముందర మన కుటుంబము అభివృద్ధిలోనికి నడవాలి అంటే ఏం చేయాలి అన్న ఆలోచనలు కలిగి ఆ గురి మన వైపు ఉండి ఆ గురి కొరకు ఎప్పుడైతే మనము ప్రయాణిస్తామో, ఎప్పుడైతే మనము పోరాటం చేస్తామో, ఎప్పుడైతే ఆ గురి వద్దకు పరిగెత్తే ప్రయత్నం చేస్తామో అప్పుడు మాత్రమే మన గురిని మనం ముట్టగలము. కానీ వెనక ఉండే అన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటే మన గురి అంటే ఏది పొందుకోవాలనుకున్నామో, దేనిని మనం సాధించాలనుకున్నామో వాటిని సాధించడానికి సాధ్యము కాదు. ఈరోజు గురి ముట్టాలన్నా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వారికి మా కుటుంబం సంతోషంగా ఉండాలి అని ఆశ ఉంటుంది. కానీ గతము మన జ్ఞాపకం ఉంటే సంతోషముగా భార్యతో, సంతోషముగా భార్య భర్తతో ఉండేకి సాధ్యము కాకపోవచ్చు. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే తల్లిదండ్రులుగా పిల్లలతో సంతోషంగా ఉండేకి కాకపోవచ్చు. ఎందుకంటే గతంలో కొన్ని సమస్యలు జరిగి ఉన్నాయి, గతంలో కొన్ని దేవునికి ఇష్టం లేకుండానో మనకి ఇష్టం లేకుండానో మనం ఫెయిల్యూర్ కావటానికినో పడిపోయినటువంటి సందర్భాలు ఏవో కొన్ని జరిగినాయి. కానీ వాటిని జ్ఞాపకం చేసుకుంటే ముందర ఉండే సంతోషం అంతటి మనం కోరుకోం. ముందర మనం వెళ్ళాలనుకున్న గమ్యానికి మనం చేరే సాధ్యమయ్యే. అందుకే పౌల భక్తుడు అంటాడు, వెనక ఉన్న వాటిని అన్నింటినీ మరచి ముందున్న వాటి కొరకు ఇప్పుడు నేను పరిగెత్తుతూ ఉన్నాను. వాటిని ఎలాగైనా నేను స్వతంత్రించుకోవాలి, వాటిని ఎలాగైనా నేను పొందుకోవాలి, వాటిని ఎలాగైనా నేను అనుభవించాలి అన్నటువంటిదే ఈ భక్తుడు ఆయన జీవితంలో అనుసరించినటువంటి కార్యమైనది. ఈరోజు వాక్యాన్ని వింటూ ఉన్నా మనమందరము కూడా సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు నీ జీవితం సంతోషంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నట్లయితే, నీ కుటుంబం సంతోషంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నట్లయితే, నీ పిల్లల జుతులను సంతోషంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నట్లయితే, నువ్వు ఏదైనా సాధించాలనుకొని వాటిని ఎలాగైనా సాధించాలి అని నువ్వు అనుకున్నట్లయితే వెనుక గతాన్ని మనం ఏం చేయాలి, మరచిపోవాలి. గతాన్ని మర్చిపోతేనే ఫ్యామిలీలో సంతోషంగా ఉండగలం. ఈ లోకంలో బాగా బ్రతికితే దేవుని వాక్యం అంటుంది 70-80 సంవత్సరం. అంత లోపల ఏమైనా జరగచ్చు. ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో ఏ మనిషి కూడా తెలియదు. కానీ ఉండే అన్ని రోజులు కోపము, ద్వేషము, సంతోషం లేక, నెమ్మది లేక, పగతో మనం రగిలిపోతూ ఉండే సంతోషాన్ని మనం అనుభవించక మనం మరణిస్తే వచ్చే లాభం ఏమైనా ఉందంటారా? ఈరోజు నీ గురి ముట్టాలన్నా వెనుక ఉన్న వాటిని నువ్వు మరవాలి. వాటిని మరవలేదు అంటే ముందర నువ్వు చేయాలనుకున్న కార్యాలను చేయటానికి సాధ్యము కాదు. రెండవదిగా మన గురి ముట్టాలి అంటే రెండో కార్యం ఏకాగ్రత కలిగి మనం ఉండాలి. దీనికి ఆధార వాక్యాన్ని చదవండి. సామెతలు 4వ అధ్యాయము 25వ వాక్యం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. మన గురి ముట్టాలి అంటే మన కంటి రెప్పలు ఇటువైపు మనం చూసినామనుకోండి, మన గురి ముట్టడానికి సాధ్యమయ్యలేదు. ఇటువైపు చూస్తే ఒక ఆలోచన వస్తుంది, ఇటువైపు చూసినప్పుడు ఇంకొక ఆలోచన వస్తుంది, వెనకకి తిరిగి చూసినప్పుడు ఇంకొక ఆలోచన వస్తుంది, ఇటువైపు చూసినప్పుడు ఇంకొక మన మనిషి ఒక ఆలోచనలో చూసినప్పుడు మనలో మార్పు వస్తుంది, విన్నప్పుడు మార్పు మనలో రావటానికి సాధ్యం. అందుకే నీవు అటు ఇటు చూడొద్దు, సూటిగా. దేన్ని చూడాలంట? సూటిగా. నువ్వు ఏ గురిని పొందాలనుకున్నావో, దేన్ని నువ్వు సాధించాలనుకున్నావో, దేన్ని నువ్వు పొందాలని అనుకుంటున్నావో వాటి వైపే నీవు చూపంతా సూటిగా చూడాలి. నువ్వు అటు ఇటు తిరిగినావనుకో మన గురి మనం ముట్టడానికి సాధ్యము కాలేదు. ఇందాక నేను చెప్తా ఉంది, యవనస్తులు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏ ఉద్దేశం తెలుతాం? అంటే ప్రతి మనిషి కూడా స్కూల్ నుంచి ప్రారంభమై కాలేజ్కి వెళ్ళేదాకా ప్రతి మనిషిలో ఒక గురి ఉంటుంది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన దృష్టి సూటిగా చూసే దృష్టి కాస్త ఏమవుతుంది, ఇటు చూస్తే ఎవరు కనిపిస్తారో? ఐశ్వర్య రాయ్ కనిపిస్తుంది. ఓకే, ఇటు చూస్తే ఎవరు కనిపిస్తారో? సల్మాన్ ఖాన్ కనిపిస్తాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసినప్పుడు ఐశ్వర్య రాయ్, ఇక్కడ చూసినప్పుడు సల్మాన్ ఖాన్ కనిపిస్తే ఆలోచన విధానాల్లో మార్పు వస్తుంది.
మన ఆలోచనలు కంప్లీట్ గా మారిపోతుంది. మనం దేని కొరకు కాలేజీకి వచ్చి ఉన్నామో, దేని కొరకు స్కూల్లో మనం జాయిన్ అయి ఉన్నామో, దేని కొరకు నా తల్లిదండ్రులు పంపిస్తూ ఉన్నారో ఆ గురిని మర్చిపోయి మనం ఎప్పుడైతే చూస్తామో, చూసిన తర్వాత ప్రేరేపణ కలుగుతాం. ఆశలు మనలో వస్తుంది, కోరికలు మనలో ఎక్కువ అవుతుంది. ఆశలు కోరికలు ఎక్కువైపోయి మన గురిని మరచి మన జీవితాన్ని మన చేతులారా మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. అందుకే దేవుడు స్పష్టంగా అంటాడు, నువ్వు ఇటువైపు చూడొద్దు. ఎంత దాకా? నీ గురి ముట్టేదాకా. నీ గురి ముట్టేదాకా నువ్వు ఇటు అటు చూసినావు అనుకో, ఆ గురిని ముట్టడానికి సాధ్యమయ్యేలా. ఈ లోకంలో సాతానుడు అనేవాడు ఒకడున్నాడు. ఆయన మన జీవితాన్ని ఆకర్షింపజేసి మనం వెళ్ళాలనుకున్న ఆ గురి వద్దకు వెళ్ళనివ్వకున్నట్లు ఎలాగైనా ఆపాలి అనినే ఆ దుష్టుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఈరోజు మన జీవితం ఎట్లా? కుటుంబస్తులు కూడా అంతే. చాలా మంది కుటుంబాల్లో సమస్యలు రావటానికి ఏది కారణము? భర్తలు కొన్నిసార్లు అంటారు, ఇటు అటు చూడడం అంటే ఏమే? ఇటువైపు చూసినప్పుడు ఇంకో కుటుంబం కనిపిస్తుంది, ఇటువైపు చూసినప్పుడు ఇంకో కుటుంబం కనిపిస్తుంది. భర్త భార్యతో ఏమంటాడో చూసివా, ఆమె ఎంత బాగా పని చేస్తుందో వారిని పోలిక చేసి. అప్పుడు భార్య అంటది, చూసివా వాళ్ళ భర్త చూసినావా భార్యను ఎంత ప్రేమిస్తాడో. అంటే సమస్య ఎక్కడ ప్రారంభమవుతుంది? మనం ఇంకొకరిని మనం చూడాలని లేదు. నువ్వు నీ భర్త ఎలాగ ఉండాలని ఆశపడుతూ ఉన్నావో, ఎలాగ నీ భార్య ఉండాలని నీకు ఏదైతే గురి మనం కలిగి ఉన్నామో ఆ గురినే మనకు ఉండాలి, కానీ ఇంకొకరిని మనం ఫాలో అయ్యేవారం కాదు. అయితే దేవుడు భార్యగా భర్తగా ఎలాగ ఉండాలని దేవుడు అన్నాడో అలాగ మనం బ్రతికితే చాలు. కానీ ఇంకొకరితో మనకి పోలిక, వాళ్ళ జీవితము వాళ్ళు ఒక స్టైల్లో ఉంటది, మన జీవితము ఇంకొక విధానంగా ఉంటుంది. వాళ్ళు మనం ఒకటి కాదు. వాళ్ళ జీవిత విధానాలు వేరే, మన జీవిత విధానాలు వేరే. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యత్యాసమైన మార్పులు ఖండితంగా ఉంటది. కానీ మనం ఇంకొకరి వైపు చూసేలా మన గురి ఏది? మన కుటుంబం ఎలాగ ఉండాలని నువ్వు ఆశపడుతూ ఉన్నా, ఆ గురి వైపే నువ్వు చూసే వ్యక్తిగా మనం ఉండాలనే. కానీ ఇటు చూసినావు అనుకో, అప్పుడు లేని ఆలోచనలు వస్తుంది. లేని ఆలోచనలు వచ్చి మనలో ప్రేరేపణ దుష్టుడు కలిగించి మనం చేయాలనుకునే కార్యాన్ని మనం చేయలేక లేని కష్టాలను నష్టాలను మనము కొని తెచ్చుకున్నటువంటి వారము. ఏది మన జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి ఈ ఏకాగ్రత మనకి చాలా ప్రాముఖ్యం. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా, నీ కన్నులు అటు ఇటు తిప్పద్దు, నీ కన్నులు సూటిగా నువ్వు చూడు. ఈరోజు గురి ముట్టాలనా ఇంకొకరిని చూడొద్దు. గురి ముట్టాలనా ఇటు అటు చూస్తే ఆకర్షింపబడతాం, ఇటు అటు చూస్తే మనలో ప్రేరేపణలు కలుగుతుంది, ఇటు అటు చూస్తే ఇదే సంతోషము నేను అనుభవించాలి అన్న ఆలోచనలు మనలో వస్తుంది. దీనికంటే దేవుడు శ్రేష్టమైన సంతోషాన్ని మన కొరకు పెట్టి ఉన్నాడు. వీటికంటే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు మన ముందర ఉంచి ఉన్నాడు. ఆ గురిని ముట్టేదాకా ఈ రోజు మనం నిలబడి పోరాడి ఆ గురిని ముట్టగలిగితే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఓకే, మూడవదిగా క్రమశిక్షణ కలిగిన జీవితం ఆధారంగా ఒక వాక్యాన్ని చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వాక్యం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మన గురిని మనం ముట్టాలంటే అన్ని విషయాలలో మితముగా క్రమశిక్షణ కలిగిన జీవితము మనలో ఉండాలి. మనకి యవనస్తులైనా కుటుంబమైనా క్రమత లేక మన జీవితంలో మన గురిని మనం సాధించాలనుకున్న ఆ కార్యాన్ని సాధించడానికి సాధ్యము కాదు. దేవుడు ఒకరోజు ఇస్తాడు మన గురిని మనం ముట్టినప్పుడు. ఒకరోజు వీటికంటే శ్రేష్టమైన వస్త్రాలను ధరించగలిగే సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. కానీ మనం లేచే విషయమైనా, తినే విషయమైనా, పండుకునే విషయమైనా మనం ఎన్ని గంటలకు లేవాలి? ఆరోగ్యంగా ఉండాలన్నా, బాగా చదువుకోవాలన్నా, కొంతమంది యవనస్తుల పిల్లలు ఎగ్జామ్ టైంలో మాత్రమే టెన్షన్తో చదువుతాం. ఎగ్జామ్ టైంలో చదివినాం అనుకోండి, ఏం అర్థం కాదు, టెన్షన్ లో ఉండేటివి కూడా మర్చిపోతాం. కానీ ప్రతిరోజు క్రమత, మనం ఒక గురిని మనం ఉండాలంటే కాలేజీకి వెళ్ళిన మొదలుకొని నేను 5 గంటలకు లేవాలి, ఈ రోజు ఇన్ని సబ్జెక్టులు నేను చదువుదాం, 1 సారి 2 సార్లు 3 సార్లు.
నువ్వు ఎగ్జామ్ టైంలో నీకు ఏ టెన్షన్ ఉండదు. కారణం ఈ రోజు నుంచి నువ్వు చదువుతా ఉన్నావు, అంతా నీకు స్టోరీ అంతా మెటీరియల్ అంతా నీ మైండ్ లో ఉన్నది. ఒక్కసారి అలాగా చూసుకున్నావు అనుకో, అంతా నీ మైండ్ లో ఉండదు. ఈజీగా ఎగ్జామ్ రాసి ఫస్ట్ ర్యాంక్ లో నువ్వు పాస్ కావచ్చు. కానీ క్రమత లేదు. ఎంతసేపు అయితే ఎంతసేపు పండుకుంటా. ఇప్పుడు సెల్లో చేసిన పండుకునేది దానికి లిమిట్ లేదు. ఎప్పుడు పండుకుంటా? మాక్సిమం ఒక 9:30-10 గంటల కన్నా పండుకోవాలి. కానీ సెల్లు చూసి కొంతమంది ఎవరస్తులు 12-1 గంట వరకు అయినా నిద్ర క్రమత లేదు. పొద్దున్నే లేవటము 7:30, 8, 9, 10. స్కూల్ లేకపోతే 10 గంటలైనా పండుకుంటాం. క్రమత లేని జీవితం. క్రమత లేకపోతే, గమనించండి, క్రమత లేకపోతే మనం సోంబేరు లేకపోతాం. మనం సోంబేరు లేకపోతే మనం చేరాలనుకున్న ఆ గమ్యానికి మనం చేరటానికి సాధ్యము కాదు. అట్లా ఈరోజు మన గురిని మనం ఉండాలి అంటే మనమే ఒక క్రమతలోనికి మనం తీసుకుందాము. టైం టేబుల్ అన్న మనం రెడీ చేసుకోవాలి. టైం టేబుల్ రెడీ చేసుకొని ఒక క్రమతలోనికి మనము, మన కుటుంబం, అది ఆదాయమైన, యవనస్తుల జీవితమైన, మన కుటుంబ జీవితమైన. ఇప్పుడు చాలా కుటుంబాల్లో గొడవలు రావటానికి కారణము, ఒకవేళ చాలా మంది పురుషులు బయటికి వెళ్తే 11, 11:30, 12 గంటలకి ఇంటికి వస్తారు. క్రమత లేదు. అప్పుడు గొడవలు కావటానికి సాధ్యమవుతుంది. వేరే వేరే ప్రాబ్లంలు కూడా వారి కుటుంబంలో వస్తారు. నేను ఇంత సమయంలో నేను ఇంట్లో కుటుంబంలో, ఇంత సమయంలో కుటుంబం కలిసి నేను ప్రార్థించాలి. ఎందుకు? కుటుంబంగా మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు మన పిల్లలు భాగవేస్తారు. అప్పుడు అందరూ కలిసి దేవుని వాక్యంలో అభివృద్ధి పొందటానికి సాధ్యమవుతుంది. దేవునిలో కూడా వాళ్ళ అభివృద్ధి. మనకి ఏది ఇష్టమో అలాగ మనం బ్రతకూడదు. ఒక క్రమత కలిగి మనం గురి ముట్టాలి అంటే, క్రమత లేక మనము బ్రతికినామనుకోండి, ఆ గురిని మనం ముట్టడానికి సాధ్యము. అన్ని విషయాల్లో క్రమతలోనికి మన కుటుంబంలో అభివృద్ధి చెందాలన్నా ఎంత ఆదాయం వస్తుంది ముఖ్యం కాదు, కానీ వచ్చిండే ఆదాయాన్ని ఎలా ఉపయోగం చేస్తాను. కొంతమంది చెప్తారు, నాకు అంత శాలరీ వచ్చింటేనా నేను ఎట్లా బ్రతుకుతావన్నో. ఉండే శాలరీలో, వచ్చే ఆదాయంలో నువ్వు ఏం చేస్తా ఉన్నావో ప్రస్తుతాన్ని మనం నేర్చుకున్నాం. ఈ విషయంలో మనం నేర్చుకుంటే ముందర దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. నువ్వు 5,000 ఎలాగో బ్రతకాలను మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు 10,000 ఇస్తాడు. 10,000 ఎలాగో బ్రతకాలను నేర్చుకుంటే క్రమత కలిగిన జీవితాన్ని 15,000 ఇట్లా అంతముగా దేవుడు మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపి. ఏది ఏమైనా మన గురి ముట్టాలంటే క్రమత లేక మన గురి ముట్టడానికి సాధ్యము అయ్యేది. క్రమత లేకపోతే మనం ఎన్నో కోల్పోయినటువంటి వారము అవటానికి సాధ్యమవుతుంది. కొరింథీ పత్రికలో నియమం ప్రకారం నేను పరిగెత్తాను, క్రమత కలిగినను ఈ రన్నింగ్ రేస్ లో పరిగెత్తాను. ఈ లోకంలో ఈ ప్రయాణం కూడా ఒక రన్నింగ్ రేస్ లాంటిది. ఈ ప్రయాణంలో క్రమశిక్షణ కలిగి మనం అడుగులు ముందరికి వేస్తాము. అప్పుడే గురిని ముట్టగలము. గురిని ముట్టిన తర్వాత ఉండే సంతోషము, ఆనందము, అది శ్రేష్టమైనటువంటి ఆనందము, సంతోషాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగునేగాక. ఒక 4వదిగా మనం చేయాల్సిన కార్యం, నీ గురిని నువ్వు ముట్టాలి అంటే మనము అనుసరించాల్సినటువంటి విషయాల్లో 4వ విషయము, మనం యేసు వైపు చూసేవారిగా మనం ఉండాలి. ఎవరి వైపు చూడాలా? దేవుని వైపే మనం చూడాలి. ఎందుకు దేవుని వైపు చూడాలి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు తండ్రి అయిన దేవుడు ఒక గురి ఇచ్చినాడు. ఏం గురి ఇచ్చినాడు? శిలువ మరణం కొరకే యేసు ప్రభుని ఈ లోకానికి దేవుడు పంపించాడు. శిలువ మరణం పొందటం అంటే అంత ఈజీ కాదు. మనం చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తడుచుకోలేము. చిన్న దెబ్బ తగిలితేనే మనం తడుచుకునే కయ్యలేరు. చర్మం ఏమైనా కోసుకొని పోతే మనం తడుచుకునే కయ్యలేరు. కానీ యేసు ప్రభు ఆయన చావుడితో పుట్టినప్పుడు శరీరంలో మాంసం కండలు పీక్కొని వస్తా ఉండే. వాటన్నిటిని అనుభవించాలంటే అంత ఈజీ కాదు. జనాలు అందరూ కూడా దేవాది దేవుడు ఆయన, అందరూ ఆయన పైన ఉంచుతారు. ఉంచినా కూడా ఆయన తుడిసి వేసుకుంటాడు. అది అంత ఈజీ అనుకున్నారా? అది అంత ఈజీ కాదు. ఆయన్ని హేళన చేస్తారు, తిరస్కారం చేస్తారు. అది అంత ఈజీనా? అది అంత ఈజీ కాదు. కానీ వీటన్నిటిని సహించుకునే దాని కొరకు యేసు ప్రభు వాటి కొరకు ప్రార్థన మూలకంగా ఆయన సిద్ధపడ్డారు. ఎన్నో రాత్రులు, ఎన్నో పగుళ్ళు ఆయన కొండ వైపెక్కి ఏకాంతముగా ప్రార్థన చేస్తూ ఆ శిలువ మరణం కొరకు తను తాను సిద్ధపరుచుకున్నారు. ఎందుకు మనం ఆయన వైపు చూడాలి అంటే,
మనకి ఒక మార్గదర్శకులు మనకు ఉండాలి. ఏదైనా సాధించినటువంటి వారిని మనం చూసినప్పుడు నేను కూడా వాటిని సాధించాలి అనే ఆలోచన మనలో పెరుగుతుంది. దేవుడు ఇక్కడ అంటాడు, యేసు వైపే మనం చూడాలంటే ఆయన చేసిన ఆ కార్య వైఖరి, ఆయన ఏ రీతిగా జీవించి తన శిలువ మరణాన్ని జయించాడో, ఈరోజు మన గురిని మనం ముట్టాలి అంటే ఆయన చూసినప్పుడు నా దేవుడే వాటిని సహించి ఉన్నాడంటే నేను కూడా సహిస్తాను, నా దేవుడు వాటిని జయించి ఉన్నాడంటే నేను కూడా జయిస్తానయ్యా, నాకు బలం నివ్వు అని మనం దేవుని దగ్గర మనం ప్రార్థన. ఇట్లా శ్రేష్టమైన ఘనత పొందినటువంటి నాయకులను కూడా మనము చూడాలి, సేవకులను మనం చూడాలి, ఆదర్శముగా బ్రతికిన వారిని మనం చూడాలి. వాళ్ళని చూడక సోంబేరులను చూసినామనుకో, వాళ్ళని చూడక ప్రేమించే వాళ్ళని చూసినామనుకో, వాళ్ళని చూడక వ్యభిచారం చేసే వాళ్ళని చూసినామనుకో, వాళ్ళని చూడక తాగే వాళ్ళని మనం చూసినామనుకో, మనలో కూడా అలాంటి ఆలోచన. ఈరోజు మనం ఎవరిని చూడాలి? గురి ముట్టాలి అంటే సాధన చేసిన వారిని మనం చూడాలి. వారు సాధించడానికి ఏమేమి కారణమైనది. ఈరోజు గురిని ముట్టాలన్నా మన ఆదర్శమైనటువంటి వాడు యేసు ప్రభు. అందుకే ఆయన్నే మనం చూసేవారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో వచ్చే కష్టాలను, శోధనలను, అవమానాలను మనం జయించడానికి సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని చూసి మనం ప్రార్థన చేసుకుందాం. సోమరితనాన్ని మనం వదిలిపెట్టాలి. గురి ముట్టాలి అంటే సోమరితనాన్ని మనము వదులుకోవాలి. వాక్యాన్ని మీరు చదవండి. సామెతలు 13:4 వాక్యం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమును కేమియూ దొరకదు, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును. కష్టపడేటువంటి వారి జీవితము పుష్టిగా అంటే ఆశీర్వాదించబడును అని. అప్పుడు సోంబేరులకు దేవుడు సహాయము చేయడు. సోంబేరులు ఎప్పుడు కూడా సాకులు చెప్తాము. ఏం సాకులు చెప్తామో, ఇట్లా పోతే ఆ కష్టం వస్తుంది, ఇట్లా పోతే ఈ కష్టం వస్తుంది, ఇట్లా పోతే వీళ్ళు నవ్వుతారు, ఇట్లా ప్రార్థన చేస్తే వాళ్ళు ఇట్లా అంటారు, ఇట్లా ఉపవాసం ఉంటే వీళ్ళు ఎక్కిరిస్తారు. ఇవన్నీ చెప్పేది ఎవరు తెలుసా? చేయలేకపోతే చేత కాని వారు, సోమరితనంలో ఉన్నటువంటి. ఏది ఏమైనా సోమరితనాన్ని మనం వదిలిపెట్టాలి. సోమరి ఆశపడును కానీ తన ప్రాణానికి ఏది. మనం ఏదైనా కష్టపడేవాడిగా సాధన చేయాలంటే మనం శ్రమించాలి. సాధన చేయాలంటే మనము ఉపవాసం కూడా ఉండాలి. 5వదిగా మనం చూస్తా ఉన్నాం, సోమరితనాన్ని మనము వదిలిపెట్టినప్పుడు మన గురిని మనం ముట్టగలం. ఈరోజు గురి ముట్టాలని ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? అందరూ కూడా మనం ప్రార్థన చేస్తాం. గురి ముట్టాలి అనుకునేవారు 5 విషయాలు మనం చూసినాం. మొదటిది, వెనుకున్న వాటిని మరచిపోవాలి, అప్పుడే మనం గురి ముట్టగలం. రెండవది, ఏకాగ్రత కలిగిన జీవితం మనకు ఉండాలి, అప్పుడే మనం గురి ముట్టగలం. మూడవది, క్రమశిక్షణ కలిగిన జీవితం మనకు ఉండాలి, అప్పుడే మనం గురి ముట్టగలం. నాలుగవది, యేసు వైపే మనం చూడాలి, అప్పుడే మన గురిని మనం ముట్టగలం. ఐదవది, సోమరితనాన్ని వదలాలి, అప్పుడే మన గురిని మనం ముట్టగలం. గురి ముట్టాలనుకునేవారు, దేవా ఈ రీతిగా ఈ రోజు విన్నటువంటి ఈ వాక్యానుసారముగా నేను బ్రతకటానికి నీ కృప చూపించండి ప్రభువా. అందరూ ప్రార్థన చేస్తామా? ప్రభువా, నీకే స్తోత్రాలను చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. గురి ముట్టాలంటే ఏం చేయాలనో అన్న ఆలోచనలను, దేవాన్ని ప్రకటనలను ఈరోజు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్కరు ఈ రీతిగా నడవటానికి, వారు తీర్మానము చేసుకోవటానికి ప్రభువా మీరే కృప చూపించండి. దేవా, తీర్మానంలో నిలబడి గురి ముట్టడానికి కావలసినటువంటి నీ పరలోక శక్తిని, జ్ఞానమును దేవాన్ని బిడ్డలందరికీ మీరే అనుగ్రహించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్కరిని నీ నామములో నేను ఆశీర్వాదిస్తూ, మేమందరము ప్రభువా గురి ముట్టేంత వరకు పోరాడగలిగే శక్తిని, సామర్థ్యాన్ని మీరు మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.